నమస్తే అండి అందరికీ. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి గుళ్ళలోని కూడాను మనకి జ్వాలా తోరణం అనేది ఏర్పాటు చేస్తారు. జ్వాలా తోరణం దాటితే చాలు అనుకున్న పాపాలన్నీ కూడా నశించుకుపోతాయి అని చెప్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే పాపాలు చేసేయండి, ఆ తర్వాత ఈ జ్వాలా తోరణం గుండా వెళ్ళిపోతే పాపాలు నశించుకుపోతాయని కాదండి. మనకి పాప భీతి కలుగుతుంది. ఏదైనా తప్పు చెయ్యాలి అని అంటే ఆలోచిస్తాం, భయపడతాం అని చెప్పి మన పెద్దవాళ్ళు దీన్ని అయితే ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈరోజు చాలా ముఖ్యం. ఎవరైతే నోము పట్టి సాయంత్రము స్వామిని ఆ కార్తీక వెన్నెల పడుతూ ఉండగా నంది కొమ్ములు గుండా మనం చూస్తూ మన మనసులోని మాటని స్వామివారికి చెప్పినట్లయితే నందీశ్వరుడు తప్పకుండా వెళ్ళి స్వామివారికి చెప్తారంట. మరి ఇంతటి అద్భుతమైన రోజుని మనం పాడు చేసుకోకుండా చక్కగా శివాష్టకం అయితే వినేద్దాం. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానందభాజం భవభవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం గైర్వశిష్ట్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూసాదరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాదే నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిబిల్వాద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాంబోజనం రాయకామం దదానం బలివర్ధయానం సురాణం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూమిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరః శూలపానే పఠేత్ స్తోత్రరత్నం త్రిహప్యాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైత్సమారాధ్య మోక్షం ప్రయాతి. మరి ఈ స్తోత్రము మీ అందరూ కూడా చదువుకుంటారని, ఆ దేవుని యొక్క కృపకి పాత్రలవుతారని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. రేపటి పాటతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.